హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్. ఇప్పుడైతే మా పాపకి 8 months కంప్లీట్ అయిపోయింది. 8th monthలో నేను మా పాపకు పెట్టిన ఫుడ్స్ కొత్తగా ఇంట్రడ్యూస్ చేసినవి మాత్రమే ఈ వీడియోలో ఉంది. సిమిలర్ టు 7th మంత్లో మనం ఏమేమి ఫుడ్స్ పెట్టామో అవన్నీ ప్లస్ ఇది కూడా. ఇక్కడైతే మిల్లెట్ ఇడ్లీ తింటుంది. ఇందులో సజ్జలు, రాగులు, మినప్పప్పు, పెసరపప్పు, బియ్యంతో చేసిన ఇడ్లీ ఇంట్లో చేసుకున్నాము. అలాగే పాపకు కూడా పెట్టాము. ఇక్కడ నేను పెడుతున్నా, మళ్ళీ తను కూడా కొంచెం కొంచెం తీసుకొని తినడానికి ట్రై చేస్తుంది. పాప తినే ఇడ్లీకి మాత్రం సాల్ట్ ఏమీ యాడ్ చేయలేదు, అలాగే ప్లెయిన్గా పెట్టా. రెగ్యులర్గా మనం ఇంట్లో చేసుకునే ఇడ్లీ ఉంటుంది కదా, రవ్వ ఇడ్లీ లేదా మినపప్పుతో బియ్యం ఇడ్లీ, అది కాకుండా అప్పుడప్పుడు ఇలా మిల్లెట్ ఇడ్లీ కూడా పెడితే బాగుంటుంది. బాగా తింటారు, మంచిగా ఉంటుంది, హెల్త్కి కూడా మంచిది కదా. ఇలాగా ఈ మంత్లో అయితే బ్రేక్ఫాస్ట్ రెసిపీస్లోకి ఇదొక్కటే యాడ్ అయింది. రెగ్యులర్గా పెట్టేది రాగి, ఓట్స్ విత్ ఫ్రూట్స్లో పెడతాం కదా, అలాగే ఇది కూడా ఒకటే యాడ్ అయింది. నేను కొత్త రెసిపీస్ మాత్రమే ఈ వీడియోలో షేర్ చేస్తున్నా. ఇంకా ఇలాగైతే కొంచెం తింటూ కొంచెం కింద పడేస్తూ అలా ఆడుకుంటూ ఒక ఇడ్లీ అయితే కంప్లీట్ చేసింది. తినంగా ఇడ్లీ కొంచెం మింగుడు పడదు కదా, ఇంకప్పుడు హాట్ వాటర్ పెట్టుకొని కొంచెం అలా డిప్ చేస్తూ పెడుతున్నా. పాలల్లో అయితే మిక్స్ చేయట్లేదు, హాట్ వాటర్లో మాత్రం మిక్స్ చేసి పెడుతున్నా. ఇప్పుడు లంచ్లోకి అయితే సొరకాయ ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా. పెసరపప్పు నానబెట్టుకొని సొరకాయతో ఉడకపెట్టి పెడుతున్నా పాపకి. 8th month వరకు కూడా రైస్ పౌడర్తోనే బాయిల్ చేసి పెడుతున్నా. ఇలాగ ఈ చిన్న ముక్క అయితే సరిపోతుంది. అందులో ఉండే సీడ్స్ తొక్క కూడా తీసేసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి బాయిల్ చేసుకోవాలి. ఇది రైస్ పౌడర్ ముందుగానే ఒక 2 స్పూన్లు నానబెట్టుకొని పెట్టుకున్నా. సొరకాయలో మంచి విటమిన్స్ అండ్ మినరల్స్ ఉన్నాయి. ఇంకా యూరినరీ ఇన్ఫెక్షన్స్ కానీ, కాన్స్టిపేషన్ కానీ, స్కిన్ హెల్త్కి కానీ ఇలాగ చాలా యూజెస్ ఉన్నాయి సొరకాయ వల్ల. 6th month నుంచే పెట్టచ్చు అంటారు, కానీ నేను 8th monthలో పెట్టా పాపకి. బాడీని కూడా బాగా కూల్ చేస్తుంది. ఇక్కడైతే కొంచెం పించ్ వామ్ అయితే యాడ్ చేస్తున్నా. ఇంకొకటి ఏంటంటే ఈ మంత్లో మరీ మెత్తగా ప్యూరీలా కాకుండా కొంచెం పల్పు తగిలేలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇంకా ఇదే అలవాటు అయిపోతుంది, ప్యూరీస్ తినడం, ఇలా సాఫ్ట్గా ఫుడ్ తినడం అలవాటు అయిపోతుంది. ఇంక నెక్స్ట్ నుంచి మ్యాష్డ్ ఫుడ్ లేదా ఫింగర్ ఫుడ్స్ అలా తినడానికి ఇష్టపడరు. ఇంకా ఏ ఫుడ్ అయినా క్యారెట్, బీట్రూట్ ఇంకేదైనా కూడా మరీ సాఫ్ట్గా కాకుండా కొంచెం పల్పీగా ఇచ్చేదానికి చూసుకోవాలి ఈ మంత్లో. నెక్స్ట్ రెసిపీ వచ్చి గుమ్మడికాయ. ఇది కూడా కొత్తగా స్టార్ట్ చేసిన వాటిల్లో ఇది కూడా ఒకటి. ఇది కొంచెం కొంచెం యూస్ చేసుకొని మళ్ళీ పేపర్తో ఫోల్డ్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేస్తే పాడవకుండా ఉంటుంది మనకి. ఇది కూడా అంతే, సేమ్ ప్రాసెసే. చిన్న ముక్కలుగా కట్ చేసుకొని బాయిల్ చేసుకోవాలి. ఇక్కడైతే నేను దీన్ని ప్లెయిన్ రైస్తో అయితే మిక్స్ చేయట్లేదు, ఉగ్గు చేసుకున్నా. ఉగ్గులో అయితే మిక్స్ చేసి పెడుతున్నా.
నెక్స్ట్ అయితే ఉగ్గు. ఈ ఉగ్గు మల్టీగ్రెయిన్ సెర్లాక్ అంటారు కదా, దానికోసం ఈ ప్రిపరేషన్స్. ఇది ఎలా చేశాను ఏంటి అనేది వీడియో చూసేయండి. ఇక్కడ ఈ గ్లాస్ కొలత, బియ్యం అయితే ఫుల్ గ్లాస్ ఒకటి, మిగతా పప్పులంతా హాఫ్ హాఫ్ తీసుకున్నా. పచ్చనగపప్పు కూడా కొన్ని టేస్ట్ కోసం కొంచెం వేసుకున్నా. బియ్యం, పెసరపప్పు, పచ్చపెసలు, ఉలవలు, ఎర్రకందిపప్పు, పచ్చనగపప్పు, ఇంకా జీలకర్ర. వీటన్నిటిని బాగా ఒక 3 సార్లు బాగా శుభ్రంగా కడుక్కొని నానబెట్టుకోవాలి. ఒక అరగంట సేపు అయితే నానబెట్టుకున్న తర్వాత ఇంకా ఆరబెట్టేసేసి ఎండ ఉంటే కాసేపు ఎండలో అయితే పెట్టుకోవాలి. ఇంకా తర్వాత బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలి, ఎక్కడ చెమ్మ లేకుండా. పప్పులు బాగా రోస్ట్ అవ్వాలి. ఇంకా తర్వాత అయితే ఇంకా మిక్సీ వేసేసుకొని ఇంక పౌడర్ చేసేసుకోవడమే. ఇంకా ఈ పౌడర్ని ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసి పెట్టుకుంటే 1 మంత్ అయితే వస్తుంది ఈ పౌడర్. హాఫ్ గ్లాస్ వాటర్లో 2 స్పూన్స్ ఉగ్గు పౌడర్ వేసి బాయిల్ చేసుకోవడమే. కొంచెం నెయ్యి వేసి తినిపిస్తే బాగుంటుంది. ఇంకా 8th మంత్లోకి అయితే ఇంకా ఈ ఫుడ్స్ యాడ్ అయినాయి. రోజు ఒకే ఫుడ్ కాకుండా 6th మంత్ 7th మంత్లో చూపించిన ఫుడ్కి వాటి కాంబినేషన్స్ మారుస్తూ కొత్తగా ఇంకా ఎలాగైనా పెట్టుకోవచ్చు ఆ ఫుడ్స్తో. ఇప్పుడైతే ఈ వీడియో పెట్టే టైంకి అయితే మా పాపకి 10 months కంప్లీట్ అయిపోయింది. వీడియోస్ పోస్ట్ చేయడం కొంచెం లేట్ అవుతుంది, ఎడిటింగ్ కొంచెం పాప పెద్దదవుతుంది కదా, మొత్తం ఇల్లంతా పీకి పందిరేస్తుంది. ఇంకా తొందరలో 9th మంత్ బేబీ ఫుడ్ కూడా రెడీగా ఉంది, అప్లోడ్ చేస్తా. ఇంకా ఎవరైనా 6th మంత్ కానీ 7th మంత్ బేబీ ఫుడ్ కానీ చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, చూసేయండి. ఇంకా నెక్స్ట్ మంత్ నుంచి అయితే ప్యూరీస్ గ్రైండ్ చేయడం, మిక్స్ చేయడం ఇదంతా ఏముండదు. నెక్స్ట్ మంత్ నుంచి ఓన్లీ ఇంకా మ్యాష్డ్ ఫుడ్సే ఉంటాయి. కొత్తగా ఇంట్రొడ్యూస్ అవుతారు, అంతా వాళ్ళకు కూడా కొత్తగా ఉంటుంది ఫుడ్ అంతా. ఇంకా ఈ వీడియో చూసాక ఎవరికైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఇంకా వీడియో ఎండ్కి వచ్చేసాం. మా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ కూడా చేయండి. ఈ వీడియో యూస్ఫుల్ అయింది అనుకుంటున్నా. బాయ్ బాయ్.